Today topic is frames in HTML. Frames are used to divide your web browser window into multiple sections. Using the frames మనం వెబ్ బ్రౌజర్ విండోని మల్టిపుల్ సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఈచ్ సెక్షన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ లోడింగ్ కంటెంట్ ఇండిపెండెంట్. ఈచ్ సెక్షన్లో కూడా మనం ఒక్కొక్క వెబ్ కంటెంట్ని డిస్ప్లే చేయొచ్చు. ఈచ్ సెక్షన్ ఈజ్ ఒకదానికొకటి ఇండిపెండెంట్ అనమాట. అంటే ఒక సెక్షన్లో మనము ఒక వెబ్ బ్రౌజర్ ఒక HTML డాక్యుమెంట్ని ఓపెన్ చేయొచ్చు, ఇంకో సెక్షన్లో అనదర్ HTML డాక్యుమెంట్ని ఓపెన్ చేయొచ్చు. ఈచ్ పార్ట్ అనేది ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉంటుంది. దెర్ ఈజ్ నో డిపెండెంటీ బిట్వీన్ ఈచ్ సెక్షన్స్. దిస్ కెన్ బీ అచీవ్డ్ యూజింగ్ ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఈ విధంగా మనం ఎట్లా ఒక వెబ్ బ్రౌజర్ని మల్టిపుల్ సెక్షన్కి ఎలా డివైడ్ చేయాలి యూజింగ్ ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఫ్రేమ్ సెట్ ట్యాగ్ని యూజ్ చేసి మనం వెబ్ బ్రౌజర్ని మల్టిపుల్ విండోస్గా ఆర్ మల్టిపుల్ సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మనం ఫ్రేమ్ సెట్ యూస్ చేస్తామో బాడీ ట్యాగ్ ఉండదన్నమాట. బాడీ ట్యాగ్ బదులు ఇన్స్టెడ్ మనం ఏం యూస్ చేస్తాం, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ యూస్ చేస్తాం. క్రియేటింగ్ ద ఫ్రేమ్స్ ఇన్ HTML ఇన్వాల్వ్స్ యూజింగ్ ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద బాడీ ట్యాగ్. మనము ఫ్రేమ్స్ క్రియేట్ చేయాలంటే మనం బాడీ ట్యాగ్ యూస్ చేయకూడదు. బాడీ ట్యాగ్ బదులు ఏం యూస్ చేయాలి, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ని యూస్ చేసి మనము ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేస్తాము. ఈచ్ ఫ్రేమ్ ఈజ్ డిఫైన్డ్ బై ఫ్రేమ్ ట్యాగ్. ఒక ఫ్రేమ్ యొక్క స్ట్రక్చర్ని మనం దేని ద్వారా డిఫైన్ చేస్తామంటే ఫ్రేమ్ ట్యాగ్ అనమాట. అట్రిబ్యూట్స్ ఆఫ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఈచ్ ఫ్రేమ్ సెట్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. అవేంటి, రోస్, కాలమ్స్, ఫ్రేమ్ బోర్డర్. రోస్ అంటే విండోని ఎన్ని రోస్గా డివైడ్ చేయొచ్చు. కాలమ్స్ యూస్ చేసి విండోని ఎన్ని కాలమ్స్గా డివైడ్ చేయొచ్చు. ఫ్రేమ్ బోర్డర్ అంటే ఈచ్ ఫ్రేమ్ సెట్ యొక్క బోర్డర్ థిక్నెస్ అనేది ఫ్రేమ్ బోర్డర్ యూస్ చేసి బోర్డర్ కలర్, ఈచ్ ఫ్రేమ్ యొక్క బోర్డర్ కలరు మనం స్పెసిఫై చేయొచ్చు. ఇది ఈజ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ద ఫ్రేమ్ ట్యాగ్. రోస్, ఇట్ డివైడ్స్ ద బ్రౌజర్ విండోస్ ఇన్ రోస్ వైజ్. యూజింగ్ ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్లో మనం రోస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి బ్రౌజర్ విండోని రోస్గా డివైడ్ చేయొచ్చు. సపోజ్ మనం మొత్తం విండో స్పేస్ 100 అనుకున్నాం అనుకో, కంపల్సరీగా 100 ఉండాలి. 100లో ఇప్పుడు రోస్ ఫస్ట్ రో ఏం తీసుకున్నాము, 30% తీసుకున్నాం. అండ్ మిగతా రో ఎంత, 70%. సో మొత్తం 100%గా డివైడ్ చేయటం మనం కంపల్సరీగా పర్సంటేజ్ అనేది స్పెసిఫై చేయాలి. ఇక్కడ 30, 70. సో రోస్ అనేవి ఒకటి 30%, మిగతాది 70% అనమాట. లేకపోతే ఫ్రేమ్ సెట్ రోస్ ఈక్వల్ టు 40, 20, మిగతాది ఇంకా ఎంటీగా స్టార్ మార్క్ వదిలేసాం. సో ఫస్ట్ రో ఏమవుతుంది 40%, సెకండ్ రో 20%, మిగతాది అంటే మొత్తం 100 రావాలి. 40, 20 మొత్తం ఎంత అవుతుంది, 60 అవుతుంది. మిగతా 40% అనేది థర్డ్ రో అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా కాలమ్స్ వైజ్గా మనం ఫ్రేమ్ సెట్ని విండోని డివైడ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ రోస్ వైజ్గా ఈ విధంగా మనం విండోని డివైడ్ చేయవచ్చు. ఇవేంటి, రోస్. లేదు మనం కాలం వైజ్గా డివైడ్ చేయాలంటే ఏం యూస్ చేస్తాం, కాలం. ఇక్కడ ఏం చేశారు, కాలం వైజ్గా 50% విండోని ఇప్పుడు మన కాలం వైజ్గా డివైడ్ చేస్తున్నాం. సో 2 కాలమ్స్, ఫస్ట్ వన్ ఇది 50%, మొత్తం 100 రావాలి. సో ఫస్ట్ ఇది 50, సెకండ్ 50. అండ్ అందులో ఇప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఫస్ట్ సెక్షన్లో డిస్ప్లే చేయడానికి అండ్ సెకండ్ సెక్షన్లో డిస్ప్లే చేయడానికి 2 HTML డాక్యుమెంట్ తీసుకున్నాం. ఫ్రేమ్ ఎస్ఆర్సి ఏం చేస్తుంది, మన స్ట్రక్చర్ వెబ్ బ్రౌజర్లో మనకు కావాల్సిన కంటెంట్ డిస్ప్లే చేయడానికి మనం ఫ్రేమ్ యూస్ చేస్తాం. ఫ్రేమ్ ఎస్ఆర్సి అంటే మన డాక్యుమెంట్ యొక్క లొకేషన్ అనమాట. b.html అనే డాక్యుమెంట్ ఫస్ట్ వెబ్ బ్రౌజర్లో ఫస్ట్ కాలంలో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్ ఎస్ఆర్సి c.html అనే డాక్యుమెంట్ సెకండ్ కాలంలో వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. సో ఒకే టైంలో వెబ్ బ్రౌజర్లో 2 HTML డాక్యుమెంట్లు డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఫ్రేమ్ సెట్ ట్యాగ్ యూస్ చేసి వెబ్ బ్రౌజర్ని మల్టిపుల్ విండోస్గా ఆర్ మల్టిపుల్ సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నాము, HTML ఫ్రేమ్ సెట్ రోస్గా తీసుకున్నాము. ఫస్ట్ 20, మిగతాది 40, మిగతాది ఎంత 20, 40, 60, మిగతాదంతా 30. సో ఫ్రేమ్ అనేది 3 రోస్గా విభజన అవుతుంది. ఫస్ట్ 20%, నెక్స్ట్ 40%, మిగతాది 60% అనమాట. ఫస్ట్ ఫ్రేమ్లో
HTML డాక్యుమెంట్ ఏ అనే HTML డాక్యుమెంట్ డిస్ప్లే అవుతుంది. సెకండ్ ఫ్రేమ్లో C అనే HTML డాక్యుమెంట్, థర్డ్ ఫ్రేమ్లో B అనే HTML డాక్యుమెంట్ అనేది. సో ఒకే వెబ్ బ్రౌజర్లో 3 డాక్యుమెంట్లు అనేవి డిస్ప్లే అవుతుంది. ఈ 3 డాక్యుమెంట్ కూడా మనం ఒకే ఫోల్డర్లో పెట్టుకోవాలి. లైక్ మనం HTML డాక్యుమెంట్ సేవ్ చేసే ఫోల్డర్లో ఈ 3 డాక్యుమెంట్లు ఉంటే మనం వెబ్ బ్రౌజర్ని రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ 3 HTML డాక్యుమెంట్ అనేవి ఒకే ఫ్రేమ్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట, యూజింగ్ ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్.